హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. మామిడికాయల సీజన్ రాగానే ఫస్ట్గా మనం చేసుకున్నది ఉగాది పచ్చడి, తర్వాత పులిహార, అలాగే మామిడికాయ పప్పు, అలాగే మామిడికాయ మాంసం కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ ఎలా చేయాలో తెలుసు, కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించాలి కదా. అన్ని సీజన్స్లోనూ పచ్చి మామిడికాయలు దొరుకుతాయండి, కానీ ఈ సీజన్లో వచ్చే కాయలు మాత్రం చాలా పుల్లగా ఉంటాయి. కాబట్టి మామిడికాయ మటన్ చూద్దాం ఈరోజు. మటన్ తీసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని దాంట్లో నూనె వేసి, నూనె వేడెక్కాక లవంగాలు, చెక్క వేసి, వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనిచ్చి, పసుపు వేసి వేగాక అల్లం వెల్లిగడ్డ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, కడిగి పెట్టి ఉంచుకున్న మాంసం వేసుకుని ఒకసారి కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి నీళ్ళు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలా 3 వంతులు నీళ్ళు ఎగిరిపోయాక కారం వేసుకుని ఒకసారి అంతా కలిపి, మీరు తినే పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 విజిల్స్ రానిచ్చి, తర్వాత సిమ్లో 10 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అదే మటన్ ముదురుగా ఉంటే ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. అది మటన్ బట్టే ఉంటుంది. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాము. ఒకసారి అంతా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, ఈ కుక్కర్లో అయితే ముక్క మీకు మెత్తగా ఉడికిపోతుంది. మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు కారం ఇప్పుడు వేసుకుని కాసేపు ఉడికించుకుని, నేను మటన్ అయితే మాత్రం హాకిన్స్ టైప్ కుక్కర్లోనే వండుతానండి. ఈ టైప్ కుక్కర్లో పప్పు కానీ మటన్ కానీ చాలా బాగా ఉడుకుతుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. మ్యాంగో మటన్ రెడీ. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.